లక్షల ఉద్యోగాలు దాని మీదనే జరుగుతాయి. ఇది అయిపోయింది. ఇప్పటికే 2 ఏళ్లలో నడిపి అదేదో సీరియల్ లాగా టీవీ సీరియల్ లాగా నడుపుతా ఉన్నావు. ప్రజలు నమ్మే స్థితి లేరు రేవంత్ రెడ్డి. ఏది ఏమైనా మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. చట్టపరంగా పోరాడతాం. నీ నోటీసులకు నీ కేసులకు బీఆర్ఎస్ భయపడదు. నీ తాటాకు చెప్పులకు అసలే భయపడదు. నీకు దిమ్మ తిరిగే విధంగా ప్రజలు రేపు మున్సిపల్ ఎన్నికల్లో తీర్పిస్తారు బిడ్డ. రేవంత్ జాగ్రత్త. సో నీ కుంభకోణాలు బయటపడుతున్నాయి. నీ వాటాల పంచాయతీలు స్వయంగా మంత్రులే ఒకరి మీద ఒకరు బయట పెట్టుకుంటుంటే నీ పరువు పోతుందని, నీ వాటాల విషయం ప్రజలకు అర్థమవుతుందని డైవర్షన్ కోసం ఈ నోటీసులు ఇస్తున్నావు. మాకు తెలియదా? ఇవాళ కృష్ణా నీళ్లను ఆంధ్రాకి అప్పచెప్తున్నావు. అదేవిధంగా గోదావరి నీళ్లను ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నీళ్లను మళ్లించి మరి బనకచెర్లకు నల్లమల్ల సాగర్ తీసుకుపోతుంటే నీ చేతగాని తనాన్ని ఎప్పటికప్పుడు నిలదీసింది బీఆర్ఎస్ పార్టీ, ప్రశ్నించింది బీఆర్ఎస్ పార్టీ. నీ యొక్క బండారాన్ని బయటపెట్టింది బీఆర్ఎస్ పార్టీ. సో నువ్వు అచేతనం అయిపోయినావు. నీదంతా బయటపడిపోతా ఉంది కనుక ఈ డైవర్షన్ టాక్టిక్స్ చేస్తున్నావు. మాకు తెలియదా? నువ్వు ఎన్నికలకు ఈ డ్రామాలు ఆడుతుంటావు. పంచాయతీ ఎన్నికల ముందు అప్పుడేమో మా కేటీఆర్ గారికి నోటీస్ ఇస్తావు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు రేపో మాపో నోటిఫికేషన్ వస్తుంది కనుక మాకు నోటీస్ ఇస్తా ఉన్నావు. నీ సంగతి తెలియదు ఏముంది? మొన్న పంచాయతీ ఎన్నికల ముందేమో రైతు బంద్ వేసినావు. ఇప్పుడు యాసంగి పంటకు ఎందుకు రైతు బంద్ వేస్తలేవు? పంచాయతీ ఎన్నికలు లేవు. కేసీఆర్ గారు ఎప్పుడైనా డిసెంబర్ నుంచే రైతు బంద్ స్టార్ట్ చేసిండు. జనవరి అయిపోయినా రైతు బంద్ పట్టలేదు. పంచాయతీ ఎన్నికల ముందేమో బతుకమ్మ చీరలు ఇచ్చినావు, మహిళలకు వడ్డీ లేని రుణం ఇచ్చినావు, రైతు బంద్ ఇచ్చినావు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి, ఊర్లను విడిచిపెట్టిండు, రైతు బంద్ ఎగ్గొట్టిండు. ఇప్పుడు ఇయాలటి నుంచి పట్టణాల్లో బతుకమ్మ చీరలు వస్తారట. ఇయాలటి నుంచి పట్టణాల్లో మహిళలకు వడ్డీ లేని రుణం ఇస్తారట. ఇగో ఇవాళ మాకు ఈ నోటీస్ ఇచ్చి మమ్మల్ని ఎంగేజ్ చేసే ప్రయత్నం. అంటే పొలిటికల్ గా బీఆర్ఎస్ పార్టీ థ్రెట్ గా ఆయన ఫీల్ అవుతా ఉన్నాడు. ఎలా ఉంటుందో చూద్దాము. వాళ్ళు ఇదంతా రాజకీయ డ్రామా. ఇట్స్ ఆల్ పొలిటికల్ జిమిక్స్. రేవంత్ రెడ్డి డైరెక్షన్, సిట్టు యాక్షన్. ఎవరు తెలియదు బాస్. బాబు అడ్వకేట్ పెట్టండి మేడం లోగో. ఎందుకు ఇచ్చారు మేడం ఇట్లా? కేవలం హరీష్ రావును మాత్రమే లోపలకు అనుమతించారు. మిగిలినటువంటి వ్యక్తులకు ఎవరికి లోపలకు అనుమతి లేనటువంటి అంశాన్ని ప్రస్తుతం పోలీసులు చెప్తున్నారు. అతనికి ఇచ్చినటువంటి నోటీసుతో పాటు కొన్ని లోపలికి వెళ్తున్నటువంటి విజువల్ చూస్తున్నాం. ఈ కేసును రేవంత్ రెడ్డి బావమరిది భాగవతాన్ని పొద్దున్నే బయట పెడితే సాయంత్రానికి రేవంత్ రెడ్డి గారు నాకు నోటీస్ పంపారు. నిన్న నోటీస్ కూడా ఎప్పుడు ఇచ్చారు? నిన్న రాత్రి దాదాపు 9 గంటల సమయంలో మా ఇంటి దగ్గర మా మెయిడ్ కు నోటీస్ ఇచ్చి వెళ్లారు. నేను ఆ సమయంలో సిద్దిపేట నియోజకవర్గంలో నా ప్రజలతో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. అయితే నిన్న రాత్రి 9ంటికి నోటీస్ ఇచ్చి ఉదయాన్నే 11 గంటలకు రమ్మన్నారు. నేను హైదరాబాద్ లో లేను. అయినా కూడా రాత్రే హైదరాబాద్ చేరుకొని నోటీస్ మీద మేము హాజరు కావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే మాకు చట్టాన్ని గౌరవిస్తాం, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, తప్పకుండా వెళ్తాం. మేము ఏ తప్పు కూడా చేయలేదు, అందువల్ల భయపడము. ఈ రేవంత్ రెడ్డి తాటాకు చప్పులకు బెదిరే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఎందుకంటే ఇలా రేవంత్ రెడ్డి మాకు తెలుసు, తెలంగాణ ఉద్యమంలో ఆనాటి సమైక్యవాద ప్రభుత్వాలు ఎన్ని కేసులు పెట్టినా
ఎన్ని మా మీద రకరకాల ఇబ్బందులు పెట్టినా కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పోరాడినటువంటి ఒక కార్యకర్తలం, ఉద్యమకారులం. ఆ గత సమైక్య వాళ్ళనే అనేక సార్లు మమ్మల్ని అరెస్ట్ చేశారు, అనేక వందల కేసులు పెట్టినారు. ఆ రోజే మేము భయపడలేదు. ఇవాళ నువ్వు ఎందుకు నోటీస్ ఇచ్చినావు నాకు? మేము ఏమడిగినాం? నీ 6 గ్యారెంటీల సంగతి. డైవర్షన్ పాలిటిక్స్ తో తప్పించుకోలేవు రేవంత్ రెడ్డి. మేము ఇంకా గట్టిగా నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం. రేపు మున్సిపల్ ఎన్నికల ఎజెండా ఒక్కటే, నీ 6 గ్యారెంటీలు. మున్సిపల్ ఎన్నికల్లో ఎజెండా నీ 420 హామీలు. మున్సిపల్ ఎన్నికల్లో ఎజెండా మా నిరుద్యోగ యువకులకు ఇచ్చే 2 లక్షల ఉద్యోగాలు. దాని మీదనే జరుగుతాయి. ఇది అయిపోయింది. ఇప్పటికే 2 ఏళ్లలో నడిపి అదేదో సీరియల్ లాగా, టీవీ సీరియల్ లాగా నడుపుతా ఉన్నావు. ప్రజలు నమ్మే స్థితి లేరు రేవంత్ రెడ్డి. ఏది ఏమైనా మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. చట్టపరంగా పోరాడతాం. నీ నోటీసులకు, నీ కేసులకు బీఆర్ఎస్ భయపడదు. నీ తాటాకు చెప్పులకు అసలే భయపడదు. నీకు దిమ్మ తిరిగే విధంగా ప్రజలు రేపు మున్సిపల్ ఎన్నికల్లో తీర్పిస్తారు బిడ్డ. రేవంత్ జాగ్రత్త. సో నీ కుంభకోణాలు బయటపడుతున్నాయి. నీ వాటాల పంచాయతీలు స్వయంగా మంత్రులే ఒకరి మీద ఒకరు బయట పెట్టుకుంటుంటే నీ పరువు పోతుందని, నీ వాటాల విషయం ప్రజలకు అర్థమవుతుందని డైవర్షన్ కోసం ఈ నోటీసులు ఇస్తున్నావు. మాకు తెలియదా? ఇవాళ కృష్ణా నీళ్లను ఆంధ్రాకి అప్పచెప్తున్నావు. అదేవిధంగా గోదావరి నీళ్లను ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నీళ్లను మళ్లించి మరి బనకచెర్లకు, నల్లమల్ల సాగర్ తీసుకుపోతుంటే నీ చేతగాని తనాన్ని ఎప్పటికప్పుడు నిలదీసింది బీఆర్ఎస్ పార్టీ, ప్రశ్నించింది బీఆర్ఎస్ పార్టీ. నీ యొక్క బండారాన్ని బయటపెట్టింది బీఆర్ఎస్ పార్టీ. సో నువ్వు అచేతనం అయిపోయినావు. నీదంతా బయటపడిపోతా ఉంది కనుక ఈ డైవర్షన్ టాక్టిక్స్ చేస్తున్నావు. మాకు తెలియదా? నువ్వు ఎన్నికలకు ఈ డ్రామాలు ఆడుతుంటావు. పంచాయతీ ఎన్నికల ముందు అప్పుడేమో మా కేటీఆర్ గారికి నోటీస్ ఇస్తావు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు రేపో మాపో నోటిఫికేషన్ వస్తుంది కనుక మాకు నోటీస్ ఇస్తా ఉన్నావు. నీ సంగతి తెలియదు ఏముంది? మొన్న పంచాయతీ ఎన్నికల ముందేమో రైతు బంద్ వేసినావు. ఇప్పుడు యాసంగి పంటకు ఎందుకు రైతు బంద్ వేస్తలేవు? పంచాయతీ ఎన్నికలు లేవు. కేసీఆర్ గారు ఎప్పుడైనా డిసెంబర్ నుంచే రైతు బంద్ స్టార్ట్ చేసిండు. జనవరి అయిపోయినా రైతు బంద్ పట్టలేదు. పంచాయతీ ఎన్నికల ముందేమో బతుకమ్మ చీరలు ఇచ్చినావు, మహిళలకు వడ్డీ లేని రుణం ఇచ్చినావు, రైతు బంద్ ఇచ్చినావు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి, ఊర్లను విడిచిపెట్టిండు, రైతు బంద్ ఎగ్గొట్టిండు. ఇప్పుడు ఇయాలటి నుంచి పట్టణాల్లో బతుకమ్మ చీరలు వస్తారట. ఇయాలటి నుంచి పట్టణాల్లో మహిళలకు వడ్డీ లేని రుణం ఇస్తారట. ఇగో ఇవాళ మాకు ఈ నోటీస్ ఇచ్చి మమ్మల్ని ఎంగేజ్ చేసే ప్రయత్నం. అంటే పొలిటికల్ గా బీఆర్ఎస్ పార్టీ థ్రెట్ గా ఆయన ఫీల్ అవుతా ఉన్నాడు. ఎలా ఉంటుందో చూద్దాము. వాళ్ళు ఇదంతా రాజకీయ డ్రామా, ఇట్స్ ఆల్ పొలిటికల్ జిమిక్స్. రేవంత్ రెడ్డి డైరెక్షన్, సిట్ యాక్షన్. ఎవరు తెలియదు బాబు. అడ్వకేట్ పెట్టారు మేడం లోగో. ఎందుకు ఇస్తారు మేడం ఇట్లా? Breaking news from Telangana Bhavan. A major twist has emerged in the Telangana phone tapping case as former Minister and MLA Harish Rao appeared before the SIT at Jubilee Hills Police Station. Acting under CRPC section 160, the SIT issued no arrest to Rao in connection with the case registered on March 10, 2024. The inquiry involves IPC sections 166, 409, 427, 201, 120B along with provisions of the PDPP Act 1984. SIT officials are set to record Harish Rao's statement based on witnesses' testimonies alleging the tapping of a businessman's phone.
Already several serving and former officials have been questioned and political leaders too have faced inquiries. The name of former Chief Minister KCR has surfaced repeatedly with indications that notices may be served to him soon. Questions about alleged tapping during the 2023 elections are also expected. Under Hyderabad CP Sajjana's leadership, SIT's findings could reveal crucial details in this high-profile case. సో నీ కుంభకోణాలు బయటపడుతున్నాయి. నీ వాటాల పంచాయతీలు స్వయంగా మంత్రులే ఒకరి మీద ఒకరు బయట పెట్టుకుంటుంటే నీ పరువు పోతుందని, నీ వాటాల విషయం ప్రజలకు అర్థమవుతుందని డైవర్షన్ కోసం ఈ నోటీసులు ఇస్తున్నావు. మాకు తెలియదా? ఇవాళ కృష్ణా నీళ్లను ఆంధ్రాకి అప్పచెప్తున్నావు. అదేవిధంగా గోదావరి నీళ్లను ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నీళ్లను మళ్లించి మరి బనకచెర్లకు నల్లమల్ల సాగర్ తీసుకుపోతుంటే నీ చేతగాని తనాన్ని ఎప్పటికప్పుడు నిలదీసింది బీఆర్ఎస్ పార్టీ, ప్రశ్నించింది బీఆర్ఎస్ పార్టీ, నీ యొక్క బండారాన్ని బయటపెట్టింది బీఆర్ఎస్ పార్టీ. సో నువ్వు అచేతనం అయిపోయినావు. నీదంతా బయటపడిపోతా ఉంది కనుక ఈ డైవర్షన్ టాక్టిక్స్ చేస్తున్నావు. మాకు తెలియదా? నువ్వు ఎన్నికలకు ఈ డ్రామాలు ఆడుతుంటావు. పంచాయతీ ఎన్నికల ముందు అప్పుడేమో మా కేటీఆర్ గారికి నోటీస్ ఇస్తావు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు రేపో మాపో నోటిఫికేషన్ వస్తుంది కనుక మాకు నోటీస్ ఇస్తా ఉన్నావు. నీ సంగతి తెలియదు ఏముంది? మొన్న పంచాయతీ ఎన్నికల ముందేమో రైతు బంద్ వేసినావు. ఇప్పుడు యాసంగి పంటకు ఎందుకు రైతు బంద్ వేస్తలేవు? పంచాయతీ ఎన్నికలు లేవు. కేసీఆర్ గారు ఎప్పుడైనా డిసెంబర్ నుంచే రైతు బంద్ స్టార్ట్ చేసిండు. జనవరి అయిపోయినా రైతు బంద్ పట్టలేదు. పంచాయతీ ఎన్నికల ముందేమో బతుకమ్మ చీరలు ఇచ్చినావు, మహిళలకు వడ్డీ లేని రుణం ఇచ్చినావు, రైతు బంద్ ఇచ్చినావు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి, ఊర్లో నిడిచిపెట్టిండు, రైతు బంద్ ఎగ్గొట్టిండు. ఇప్పుడు ఇయాలటి నుంచి పట్టణాల్లో బతుకమ్మ చీరలు మస్తారట, ఇయాలటి నుంచి పట్టణాల్లో మహిళలకు వడ్డీ లేని రుణం ఇస్తారట. ఇగో ఇవాళ మాకు ఈ నోటీస్ ఇచ్చి మమ్మల్ని ఎంగేజ్ చేసే ప్రయత్నం, అంటే పొలిటికల్ గా బీఆర్ఎస్ పార్టీ థ్రెట్ గా ఆయన ఫీల్ అవుతా ఉన్నాడు. ఎలా ఉంటుందో చూద్దాము. వాళ్ళు ఇదంతా రాజకీయ డ్రామా, ఇట్స్ ఆల్ పొలిటికల్ జిమిక్స్. రేవంత్ రెడ్డి డైరెక్షన్, సిట్టు యాక్షన్. ఎవరు తెలియదు బాస్? బాబు అడ్వకేట్ పెట్టారు మేడం లోగో. ఎందుకు ఎక్కుతారు మేడం ఇట్లా? కేవలం హరీష్ రావును మాత్రమే లోపలకు అనుమతించారు. మిగిలినటువంటి వ్యక్తులకు ఎవరికి లోపలకు అనుమతి లేనటువంటి అంశాన్ని ప్రస్తుతం పోలీసులు చెప్తున్నారు. అతనికి ఇచ్చినటువంటి నోటీసుతో పాటు కొన్ని లోపలికి వెళ్తున్నటువంటి విజువల్ చూస్తున్నాం. ఈ కేసును రేవంత్ రెడ్డి బావమరిది భాగవతాన్ని పొద్దున్నే బయట పెడితే సాయంత్రానికి రేవంత్ రెడ్డి గారు నాకు నోటీస్ పంపారు. నిన్న నోటీస్ కూడా ఎప్పుడు ఇచ్చారు? నిన్న రాత్రి దాదాపు 9 గంటల సమయంలో మా ఇంటి దగ్గర మా మెయిడ్ కు నోటీస్ ఇచ్చి వెళ్లారు. నేను ఆ సమయంలో సిద్దిపేట నియోజకవర్గంలో నా ప్రజలతో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. అయితే నిన్న రాత్రి 9ంటికి నోటీస్ ఇచ్చి ఉదయాన్నే 11 గంటలకు రమ్మన్నారు. నేను హైదరాబాద్ లో లేను, అయినా కూడా రాత్రే హైదరాబాద్ చేరుకొని నోటీస్ మీద మేము హాజరు కావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే మాకు చట్టాన్ని గౌరవిస్తాం, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, తప్పకుండా వెళ్తాం. మేము ఏ తప్పు కూడా చేయలేదు, అందువల్ల భయపడము. ఈ రేవంత్ రెడ్డి తాటాకు చప్పులకు బెదిరే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఎందుకంటే ఇలా రేవంత్ రెడ్డి మాకు తెలుసు, తెలంగాణ ఉద్యమంలో ఆనాటి సమైక్యవాద ప్రభుత్వాలు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని మా మీద